యండమూరి వీరేంద్రనాథ్ గారు చిరంజీవి గారి జీవిత చరిత్ర రాస్తున్నారు. నాది ఆయనే స్వయంగా ఆయన అనౌన్స్ చేశారు మీరు స్టేజ్ మీద ఉండగానే. అందులో 2 టైప్స్ ఆఫ్ బయోగ్రఫీ. అతను సినిమా రంగంలో ఎలా ఎదిగాడో ఒక టైపు, విచ్ ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. జనరల్గా ఈ సబ్సిడీలు విపరీతంగా ఇస్తూ ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నారు, అనారోగ్యం పాలు చేస్తున్నారు అంటే మాట ఒకటి ఉంది. 49% పీపుల్ని ట్యాక్సులు పెంచేసేసి 51% ఆఫ్ పీపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పదాలు ఇప్పుడు తరచుగా వినిపిస్తున్నాయి. భవిష్యత్ ఇంకా అదే. దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఇంటెలిజెన్స్ని మనం మార్చలేము, ఆపకూడదు కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే బోల్డ్ నవల్స్ ఉన్నాయి, సినిమాలుగా వచ్చినాయి. వాటిని వెబ్ సిరీస్గా ఎందుకు చేసుకోకూడదు? లేకపోతే కొత్త ఏదైనా చేయొచ్చు కదా. అది కంప్లీట్గా మానేసాడు ఏంటి? నేను మానే ప్రొడ్యూసర్స్ మానేశారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. వీరేంద్రనాథ్ గారు నమస్కారం. వీరేంద్రనాథ్ గారు అంటే కూడా యండమూరి గారు నమస్కారం అంటే నాకు లోక జ్ఞానం ఉందని నమ్ముతారు జనం. ఎందుకంటే యు ఆర్ నోన్ యాజ్ యండమూరి. ఇది ఒక బ్రాండ్ నేమ్ కదా. ఒక నావలిస్ట్గా, ఒక స్క్రీన్ ప్లే రచయితగా, డైరెక్టర్గా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, వాట్ నాట్, ఒక యూట్యూబ్ నిర్మాతగా, మోటివేషనల్ స్పీకర్. అలా అద్భుతమైనటువంటి ప్రయాణం జర్నీ మీది. ఎన్నిసార్లు చేసినా కానీ మీతోటి ఇంతకు ముందు 2-3 సార్లు చేశాను. కానీ ఎందుకో ప్రతిసారి ఏదో కొత్త విషయం మిమ్మల్ని అడగాలని అనిపిస్తుంది. యూఆర్ ఎట్ లిబర్టీ అండి, ఆస్క్ వాట్ ఎవర్ యు వాంట్. వీరేందర్ గారు, మీ జర్నీ గురించి ఒక్క మాట మళ్ళీ మన ప్రేక్షకులకి ఎలా సాగింది? ఎంతకాలం నుంచి మీరు ఈ ఈ లైన్లో ఉన్నారు, లిటరేచర్ లైన్? లిటరేచర్కి ముందు యాక్చువల్గా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మా తాతగారి దగ్గర పెరిగాను, మా అమ్మ నాన్నగారి దగ్గర. ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ అకాడమిక్స్. 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఫెయిల్ అయ్యాను. గారాబం. తాతగారు డిప్యూటీ తహసీల్దార్. ఆయన చనిపోయిన తర్వాత మా ఫాదర్ దగ్గరికి వచ్చాను. హీ వాజ్ ఎ వెరీ పూర్ గై. అక్కడ ఆయన ప్రతిరోజు ఒక అరగంట కూర్చొని వీధి అరుగుల మీద వీధిలో ఉన్న పిల్లలందరికీ చెప్పేవాడు. చాక్లెట్లు, పెన్సిల్స్, ప్రెజెంటేషన్స్. గుడ్ మోటివేటర్. 7వ క్లాస్లో ఉండగా లైఫ్ టీచర్. ఆయన టీచర్ కాదు, హీ వాజ్ ఇన్కమ్ ట్యాక్స్ మ్యాన్. ఇన్కమ్ ట్యాక్స్. బట్ పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాంట్లో హీఈస్ ఎక్సలెంట్. 1 ఇయర్లోనే క్లాస్ ఫస్ట్ వచ్చేయటం, కాలేజ్ టాప్ ర్యాంకర్ రావడం. 1 ఇయర్లో చేంజ్ అయిపోయాను. 6వ క్లాస్ 7వ క్లాస్ ఫెయిల్ అయిన వాడిని. బీకామ్ చదివాను నేను. ఎందుకంటే కాలేజీ ఫస్ట్ వచ్చినా కూడా పీయూలో ఎంబీబీఎస్ చదవడానికి డబ్బు లేదు మా దగ్గర. ఎందుకంటే అప్పటికే నాకు 3 బ్రదర్స్. ఒకతను ఎంబీబీఎస్కి వచ్చేస్తున్నాడు ఆల్రెడీ. ఎవరో ఒకళ్ళని మాత్రమే చదివించగలిగే ఆర్థిక స్తోమత ఉంది మా ఫాదర్కి. సో నేను, మా నెక్స్ట్ తమ్ముడు, మీ అందరం మామూలు గ్రాడ్యుయేషన్స్. 3వ వాడు డాక్టర్ అయ్యాడు. బీకామ్ చదివితే ఏంటి, ఎంబీబీఎస్ చదివితే ఏంటి, డబ్బు సంపాదించాలనుకుంటే అని చెప్పాడు ఆయన. బీకామ్ కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంకామ్ చదవడానికి డబ్బులు లేవు. ఈ ఆడియన్స్కి చెప్పే పాయింట్ ఏంటంటే, ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1960 ఆ ప్రాంతాల్లో 60s ఓన్లీ 3 కాలేజీలు మాత్రమే ఉండేవి యూనివర్సిటీస్ ఎంకామ్కి. వైజాగ్, తిరుపతి, హైదరాబాద్. సో అక్కడికి వెళ్ళి చదివేంత ఓపిక లేదు, మాకు డబ్బు లేదు. ఈ రోజుల్లో లాగా ప్రతి ఊళ్ళోనూ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు లేదు అప్పుడు. అందువల్ల సీఏ చేశాను. సీఏ అంటే కాకినాడలో ఉండి చదువుకోవచ్చు. అది కూడా ఎవరింట్లోనూ ఉండి చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి ఎవరింట్లోనూ ఉండి చదువుకోవటం, ఎక్సెప్ట్ ఆ 4 ఇయర్స్ మా ఫాదర్ చెప్పిన 7, 8, 9 క్లాసులు తప్ప మిగతా అంతా ఎవరింట్లో ఉండే చదువుకుంటాం, బయట ఉండి చదువుకుంటాం. పోషించడానికి డబ్బులు ఉండేవి కాదు. మా ఫాదర్ ఈజ్ ఎ పొయిట్ అండి, మంచి పొయిట్, బాగా రాసేవాడు పద్యాలు. మా మదర్స్ ఫాదర్ కూడా పొయిట్. అది వచ్చింది ఇటు నుంచి పేరెంటల్ అంటే కుటుంబ నేపథ్యం ఉంది. తర్వాత మీ నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్, కొంచెం ఆ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అంత లేదు. ఎందుకంటే మా ఫాదర్ దగ్గర లేను కదా నేను. అంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అంత సీఏ వల్ల వచ్చిన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. లిటరేచర్ మాత్రం వీళ్ళ వాళ్ళే వచ్చింది. యతిప్రాసలు, అంత్యప్రాసలు, సమాసాలు, సందులు, ఇవన్నీ వచ్చినాయి. బట్ జ్ఞాపక శక్తి బాగుందని గర్వంగా చెప్పుకోగలను. అందుకని చదివింది సీఏ అయినా సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏమిటి, కురుచిరు కడు నిడు శబ్దంబుల రెడల కచ్చంబరమ్మ, ఇవన్నీ వచ్చి తెలుసు కొంత. యండమూరి వీరేంద్రనాథ్ గారు చిరంజీవి గారి బయోగ్రఫీ, జీవిత చరిత్ర రాస్తున్నారు. నాది ఆయనే స్వయంగా మీకు ఒక ప్రముఖ
నాయకుడి పేరు మీద లోకనాయక్ పురస్కారం వచ్చినప్పుడు వైజాగ్లో ఆయన అనౌన్స్ చేశారు మీరు స్టేజ్ మీద ఉండగానే. ఎంత గత అనుకున్నా కూడా చిరంజీవి గారికి మీకు ఉన్నటువంటి అన్యోన్య సంబంధం ఒకటి. ఇప్పుడు మీ నవల్స్ అన్నీ ఆయన నవలా నాయకుడు. మామూలుగా ఇంతకుముందు నవలా నాయకులు ఉండేవారు, నాయికలు ఉండేవి కదా, నవలా నాయకుడు ఆయన మీకు. ఛాలెంజ్, అభిలాష, ఇది చాలా గొప్ప గొప్ప సినిమాలు. మీరే డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు కొన్ని ఒకటే చేశాను. ఇవన్నీ కూడా చూస్తుంటే మధ్యలో 2018-19 టైంలో కొంత చిరంజీవి గారు మీ మీద కినుక వహించడం, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు, నాగబాబు గారు ఈ కొత్త ఈ వ్యవహారం పక్కతోకి వెళ్ళింది. ఇది ప్రస్తావించడానికి నాకు వేరే దురుద్దేశాలు ఏం లేవు. కానీ అటువంటి చిరంజీవి గారు మీరు మళ్ళీ కలిసి ఒకే డయాస్ మీద, ఒకే వేదిక మీద ప్రజెంట్ కావడం, ఆయన మిమ్మల్ని సత్కరించడము, అది అవ్విన తర్వాత అట్ ద సేమ్ టైం అదే డయాస్ మీద నుంచి ఆయన నా జీవిత చరిత్ర రాసే బాధ్యత వీరేంద్రనాథ్ గారిది, యండమూరి గారిది అని చెప్పారు. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ దిస్ పర్టికులర్? మంచు పల్లకి డైలాగ్స్ రాశానండి. దాంట్లో అతను హీరో, అప్పుడే అప్కమింగ్ హీరో. అప్పటి వరకు విలన్ వేషాలు వేసేవాడు. అక్కడి నుంచి దాదాపు 40 years నువ్వు అనుకునేంత పరిచయం ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయండి. ఇలాంటి విభేదాలు ఏముంది, వస్తూ ఉంటే కలిసిపోతాం. 4 years తర్వాత కలిసిపోగానే అతని కళ్ళల్లో కూడా ఆప్యాయత కనబడింది. నేను కొంచెం భయపడ్డా, ఎలా రిసీవ్ చేసుకుంటాడా ఏమిటని. బట్ హీ వాజ్ ఫ్రమ్ ది హార్ట్, హీ వెల్కమ్డ్ మీ. అది అనౌన్స్ షాల్ కప్పిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాం. మీరు చూస్తే కొంచెం దూరం వెళ్ళాం. మీ ఇద్దరం ఏకాంతంగా 1 నిమిషం స్టేజ్ మీదే మాట్లాడుకున్నాం. మీ చరిత్ర రాస్తే బాగుంటుందేమో నేను, ఎందుకంటే అప్పుడు 4-5 జీవిత చరిత్రలు రాశాను కాబట్టి. ఆశ్చర్యపోయాడు, ఆనందంగా ఆశ్చర్యపోయాడు, సంభ్రమం. మీరే ప్రతిపాదించారు మరి, లేకపోతే తనకి ఎలా తెలుస్తుంది నాకు ఈ ఉద్దేశం ఉందని చెప్పాను. చెప్తే నిజంగా రాస్తావా, నిజంగానా అన్నాడు. ఇంకెవరైనా రాస్తే ఓకే అంటే, ఇంకెవరో రాస్తున్నారు కానీ నువ్వు రాస్తే అంతకన్నా కావాల్సింది ఏమిటి, కెన్ ఐ అనౌన్స్ ఆన్ ది స్టేజ్ అన్నాడు. షూర్గా యూ కెన్ అనౌన్స్ ఆన్ ది స్టేజ్, బీజం పడుతుంది, మన ఇద్దరికి పెద్ద ఏం గొడవలు ఏం లేవు. అడిగాను కూడా ఏమైనా ఉందా అంటే, చీచి ఏమిటి, ఏం జరిగింది అన్నాడు. యాక్చువల్గా ఈ కంప్లీట్లీ ఫర్గాటన్ అబౌట్ దట్ మనస్పర్ధలు అనేది అన్నారు కదా, అవేమి నాకు గుర్తులేవు అసలు అన్నాడు. అన్న తర్వాత స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు, మెగాస్టార్ ఈ సినిమాలో వాళ్ళే వచ్చింది ఇది. పోతే ఇప్పుడు అతను వెళ్ళి కలవాలి. నేను రాయాలంటే దాదాపు ఒక 50-40 times కలవాల్సి ఉంటుంది. అంతే కదా, బయోగ్రఫీ అంటే చాలా అందులో మీరు రాస్తున్నారంటే మీకు క్షుణ్ణంగా. అవునండి, అందులో 2 types ఆఫ్ బయోగ్రఫీ. అతను సినిమా రంగంలో ఎలా ఎదిగాడో ఒక టైపు, విచ్ ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. చిన్నప్పటి నుంచి పెద్ద ఇప్పటి వరకు ఉన్నది, అది రాస్తే పెద్ద బుక్ అవుతుందండి, అది నా ఇంట్రెస్ట్. అవన్నీ మాట్లాడాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత. తను అంతా ఈ పద్మవిభూషణ్ దీంట్లో హడావిడిలో ఉన్నారు కదా, అది తగ్గిన తర్వాత కలుద్దాం అనుకున్నాను. సో మీరు అంటే చిన్నప్పటి నుంచి రాయడం అంటే ఎలా? చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఇస్కాన్ గురించి రాశాను. దట్ ఈస్ అబౌట్ 350 pages ఇస్కాన్ బుక్. ఆయన చిన్నప్పుడు కృష్ణుడి విగ్రహం కొనుక్కోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫాదర్ ఎట్లా ప్యాంపరింగ్ చేసేవాడు, వైఫ్తో గొడవలు ఎట్లా వచ్చినాయి, అవన్నీ ఆ పుస్తకంలో ఉంటాయండి. అదొక టైప్ అండి. ఓన్లీ యూత్కి కష్టంతో ఎలా పైకి వచ్చాడు, తన యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఎట్లా గ్రహించాడు, సినిమా ఫీల్డ్కి సంబంధించింది మాత్రమే చిన్న పుస్తకం 150 pages రాయడం ఒక పద్ధతి అండి. మరి ఆయన ఏం పద్ధతి కావాలంటాడో అది అడగాలి. ఇంకా అంటే మీకు ఉన్నటువంటి బేసిక్గా చిరంజీవి గారు అంటే ఇట్స్ ఒక పుస్తకం రాయాలని, ఆయన జీవిత చరిత్ర రాయాలంటే డెఫినెట్గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చదువుతారు, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర పొజిషన్ చదువుతారు. దాన్ని కేవలం బుక్ వరకే పరిమితం చేయాలనే, ఇంకా డీటెయిల్గా వీడియో పరంగా ఏమైనా చేయాలన్నట్టు. వీడియో పరంగా ఎవరో ఒక అమ్మాయి చేస్తుంది, మా అందరి దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుందండి, అది జరుగుతున్నట్టుంది నాకు తెలిసినట్లు. సో అంటే మీ ప్రయత్నం పుస్తకం. ఇప్పుడు ఈ పుస్తకంలో ఏమిటంటే అండి, ఏదో రాశాము చిన్నప్పటి నుంచి పైకి పెద్ద ఎలా వచ్చాడు, ఎలా పద్మవిభూషణ్, ఇది పుస్తకం ఎవడన్నా రాయచ్చు, అలా కాదు. ఒక యూత్ చదివితే ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ ఎలా ఏర్పడ్డాడు అనే అది రావాలని, ఆ టైప్ పుస్తకం రాయాలని నా ఉద్దేశం. నేను గతంలో ఒక పుస్తకం రాశాను, ఒరిస్సాలో కుర్రవాడు, అతను హోటల్లో టేబుల్స్ తుడుచుకునేవాడు. అందరూ క్లయింట్స్ తినేసి కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇడ్లీలు అవిను ఆ ప్లేట్లు తుడిచే కుర్రవాడు ఇప్పుడు తిరుపతిలో బాలాజీ మెడికల్ కాలేజీ అని పెట్టాడు. అలాగే బరంపూర్లో 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మల్టీ మిలియనీర్.
ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి నిజాయితీగా అండర్లైన్ నిజాయితీగా ఎలా వచ్చాడు, చిన్న చిన్న ఏమైనా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ అది ఇన్స్పిరేషన్ ఫర్ ద యూత్ అండి. జ్ఞానం చెక్కిన శిల్పం ఆ పుస్తకం పేరు. అలాగే మా మేధా ఇంగ్లీష్ చిరంజీవి జ్ఞానం ఉన్నాడు. చెక్కిన శిల్పం జ్ఞానం అంతే. విజ్డమ్. మా మేధా చిరంజీవి ఉన్నాడు. కాకరకాయలు ఇంట్లో పండినవి తీసుకెళ్లి సైకిల్ మీద అమ్ముకునేవాడు. అలాంటి వాడు ఇంత పైకి ఎలా వచ్చాడు. అలాగే ఉడిపి హోటల్స్ ఓనర్, అతను ఎలా పైకి వచ్చాడు. ఇవన్నీ రాసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. ఈ పుస్తకం కూడా అలా రాయాలని నా ఉద్దేశం. ఓకే. అంతే తప్ప హీరోయిన్స్ గురించి, హీరో గురించి, షూటింగ్ల గురించి, దర్శకుల గురించి అవి అందరికీ అందరూ తెలుసు, స్టాటిస్టిక్స్ చదివే అందరికీ ఉండేవి తెలుసు. ఏంటంటే, అది కాదు. అంటే అందులో భాగంగా ఉంటుంది ఇది, అంతే తప్పించి పైన జీడిపప్పులా ఉంటుంది. అంతే అంతే. జీడిపప్పు అంటే జీడిపప్పు అని కాదు, ఆయన సింహభాగం ఆయన చలనచిత్ర రంగంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా దాన్ని Yeah. కృషించాల్సి ఉంటుంది. అన్ని దాంట్లో రాయాలి. ఆ పాలిటిక్స్ రావటం, మళ్ళీ వెనక్కి రావడం. అది పాలిటిక్స్ గురించి మాట్లాడొద్దన్నారు. మాట్లాడదంటే ఎవరు గెలుస్తారు రేపొద్దున ఎలక్షన్స్ లో, ఎవరి వైపు మొగ్గు చూపుతారు జనం, ఓటర్లు, ఈ ఈ విషయాలు నాకు తెలియదు అన్న. ఓకే తెలీదని నేను అన్ను కానీ, బట్ మీరు 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 చాలా హంబుల్ గా చెప్తున్నారు. కాదుగా, నాకు ఐ మీన్ తెలంగాణ. మీరు అడుగుతున్నది ఆంధ్రప్రదేశ్ గురించి. అలా అంటే దేశంలో మోదీ గురించి కూడా మాట్లాడచ్చు, ఆ, దాని గురించి ఉంది, ఒక అభిప్రాయం అంటూ ఉంటుంది కదా. అయితే నేను అనేది ఏంటంటే, ఆ ఎలక్షన్స్ గురించి, ఎలక్టరల్ పాలిటిక్స్ గురించి పక్కన పెట్టి జనరల్గా ఈ సబ్సిడీలు విపరీతంగా ఇస్తూ ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నారు, అనారోగ్యం పాలు చేస్తున్నారు ఆర్థిక వ్యవస్థని అనేటువంటి మాట ఒకటి ఉంది, విమర్శ ఉంది. దాని ఆరోపణ అనుకోండి, విమర్శ అనుకోండి. ఈ సబ్సిడీల మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక 4 years బ్యాక్ వెనిజులా అనే ఒక దేశంలో చాలా ఘోరాలు జరిగినాయి. చిన్న బ్రెడ్ ముక్క కూడా అవును. ఈ అమ్మాయిలు యాక్సెప్ట్ చేసే స్టేజ్కి వచ్చేసింది. అక్కడ తప్పు ఏంటంటే ఆయిల్ ప్రైస్ తగ్గిపోవటం మొత్తం నేషనల్కే జరిగింది. అది వేరు పక్కన పెట్టి. ఈ స్టేట్ పాలిటిక్స్కి వస్తే 49% పీపుల్ని ట్యాక్సులు పెంచేసేసి 51% ఆఫ్ పీపుల్కి సబ్సిడీస్ ఇస్తే 51% ఉంటే ఆ నాయకుడు గన్షాట్గా పొజిషన్లోకి వస్తాడనేది చాలా యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. అంటే నేను 34% చాలండి యాక్చువల్గా, 3 పార్టీలు ఉంటాయి కాబట్టి. ఇది ఫస్ట్ పాయింట్. చాలామంది దురభిప్రాయపడేది ఏంటంటే, ఈ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల, పిల్లలకి వాటికి ఫ్రీగా ఇవ్వటం వల్ల బడ్జెట్లో చాలా నష్టాలు వస్తాయంటారు. రావండి. ఇందులో చాలామంది మేధావులు కూడా పొరపాటు పడేది ఏంటంటే, ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా ఇలా ఫ్రీగా ఇచ్చేస్తే దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుందని. ఇక్కడ 2 పద్ధతులండి. 70% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ షుడ్ గో ఫర్ సాలరీస్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఇవన్నీ పోతాయి. మిగతా ఏం చేసినా, ఏ నాయకుడు చేసినా ఈ 30%లోనే చేయాలి. ఈ 30%లో ఫ్లైఓవర్స్ కట్టడం, మున్సిపాలిటీ బాగా చూసుకోవటం, వాళ్ళకి టీచర్స్కి సరిగ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ఒక పద్ధతి, సబ్సిడీస్ ఇవ్వటం ఒక పద్ధతి. 100% 30%లో 100% సబ్సిడీస్ ఇస్తూ పోతే నాశనం అయిపోతాం. వీళ్ళు ఎంతవరకు ఇస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ వస్తుందని మనకు ఎవరికి తెలియదు వచ్చిన దాంట్లో. కొంతమంది మాత్రం అడుగుతూ ఉంటారు అసెంబ్లీలో, కానీ అసెంబ్లీలో అంత పెద్ద గొప్ప ప్రతిపక్ష నాయకుడు అడిగి జనాలకి చెప్పేంత స్టేచర్ లేదు ఇప్పుడు ఎవరికి. కాబట్టి సబ్సిడీస్ ఇవ్వటంలో తప్పేం లేదండి. కొంతకాలం పోతే ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ప్రతి పార్టీ ఇస్తుందండి కంపల్సరీ. ఇవ్వకపోతే వాళ్ళకి ఓట్లు పడదు. అందరూ చేస్తున్నారు, చేయట్లేదు, చేయబోతున్నారు. ఇప్పుడు బస్సుల్లో ఫ్రీ అన్నారు అనుకోండి, ఇమీడియట్ గా ఇంకా ఛత్తీస్గఢ్, ఒరిస్సా అన్నిట్లో కూడా వచ్చేస్తుంది. చాలా కాలంగా నడుస్తుంది కదా. కాకపోతే ఏంటంటే రిలేటివ్లీ ఇప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ, ఇప్పుడు కులగణ గణన తెగలు కూడా వస్తున్నాయి కదా, సెన్సస్ వాళ్ళకు కూడా పెంచడం, రేషియోస్ పెంచడం. యూ హ్యావ్ టు ప్లీజ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ మైనారిటీస్ అనేది పాలిటిక్స్ లో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. యాజ్ ఎకనమిస్ట్ ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. సో అంటే మీరు సబ్సిడీని సమర్థిస్తారు. సోషలిజం అంటే అదే కదండి, సబ్సిడైజ్ చేయడం. దానికన్నా సబ్సిడీస్ కన్నా ఇంకా బెటర్ సబ్సిడీస్ ఇవ్వచ్చండి. హాస్పిటల్లో కొంచెం బాగా చేసేటట్టు, స్కూల్స్లో ఫీజు తగ్గించి, ప్రైవేట్ కాలేజెస్తో ఈక్వల్గా గవర్నమెంట్ కాలేజెస్ స్టాండర్డ్స్ పెంచడం. ఒక్కొక్క టీచర్కి 1,50,000 శాలరీ ఇస్తున్నప్పుడు వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ప్రైవేట్ కాలేజెస్, వై కాంట్ గవర్నమెంట్ డూ ఇట్? ఇలాంటివి చేయడం కొంచెం హెల్తీగా ఉంటుంది. అగ్రెసివ్గా చేయడం అనేటువంటి అవసరం, అది క్లియర్ కట్ పాలసీ. అది ఇప్పుడు రాజకీయాల సంగతి పక్కన పెడితే అండి, మీరు రాజకీయాల్ని మీ ఫిక్షన్లో, అంటే మీరు రాసినటువంటి రచనల్లో కూడా చాలాసార్లు కనపడుతుంది, చాలా చోట్ల కనపడుతుంది. సో అంటే ఏంటి, మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండబట్టే కదా అది రాసింది. దాని మీద కొంచెం రాక్షసుడు అనే నవల్లో ఒక ట్రాన్స్జెండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత
చాలా సంస్కరణలు తీసుకొస్తాడు. బహుశా చదివాడో లేదో అదే పద్ధతి అదే దీంట్లో అర్జున్‌తో ఒక సినిమా కూడా వచ్చింది. వన్ డే చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఏదో సినిమా గుర్తులేదు. ఒక్కరోజు ముఖ్యమంత్రి హిందీలో ఒకే ఒక్కడ ఉంది. హిందీలో కూడా వచ్చింది. అది బాగుంటుంది ఆ పిక్చర్. ఆయన అనిల్ కపూర్ చేశాడు. అవును. అలాగే 'మైండ్ పోర్' అనే పుస్తకంలో దేవుడు ఆ సుబ్బారావు అనే క్యారెక్టర్‌కి కొన్ని పవర్స్ ఇస్తాడు. లంచాలు తీసుకున్నా, రాజకీయాల్లో ఈయన మిస్‌చీఫ్ చేసినా, రోడ్డు రెడ్ లైట్ పడ్డప్పుడు క్రాస్ చేసినా ఇమ్మీడియేట్‌గా వాడికి కడుపు నొప్పి వచ్చి, తర్వాత వాంతులొచ్చి థర్డ్ దాంట్లో చచ్చిపోతాడు అని 3 శాపాల్లాగా ఇస్తాడు. మొత్తం దేశం అల్లకల్లోలం. వీడు హీ బికమ్స్ ది మోనార్క్ ఆఫ్ ది కంట్రీ. సడన్‌గా అతనికి ఆ స్టోరీలో పోలీసులు ఫోన్ చేస్తారు. ఇంత స్టాఫ్ ఉంది మాకు, దొంగతనాలు జరగట్లేదు, ఎక్కడ అట్రాసిటీస్ జరగట్లేదు, మేమంతా ఏం చేయాలి? జడ్జెస్‌కి అన్‌ఎంప్లాయిడ్ అయిపోతారు. ఆర్మీ ఉండదండి ఫస్ట్. యుద్ధాలు ఉండవు. ఎందుకంటే ఎవడు తప్పు చేసినా వాడు ఇమ్మీడియేట్‌గా వాంతులొచ్చేస్తాయి, చచ్చిపోతూ ఉంటాడు. ఇంతమంది జనాల్ని ఏం చేయాలని అడుగుతాడు ప్రెసిడెంట్ ఫోన్ చేసి సుబ్బారావుకి. కాలువలు తవ్వించండి అంటాడు. కృష్ణా నుంచి గోదావరికి అన్ని కలిపేయండి. వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు కదా! నదుల అనుసంధానం చేసేస్తే విపరీతంగా పంట పండుతుందండి. అంత పంట ఏం చేసుకోవాలో అర్థం కాదు దేశానికి. ధాన్యం ప్రైస్ తగ్గిపోతూ ఉంటుంది. రైతులకి డబ్బులు రావు. ప్రైస్ తగ్గిపోతుంది. మళ్ళీ అల్లకల్లోలం ఏర్పడు. ఈ లోపల ఇంకొంచెం అప్పుడు మంచి ఉడుకు రక్తం కదా! ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ కుర్రవాడికి వరం ఇచ్చింది బ్రహ్మ. ఆ బ్రహ్మని ఈ క్యాపిటలిస్ట్ దేవుళ్ళు ఉంటారు కదా! క్యాపిటలిస్ట్ దేవుడు. అంటే బాగా పూజలు చేసి అవన్నీ చేసి మనుషుల్లో పాప భీతి తగ్గిపోతుందండి. పాపం చేయట్లేదు కదా! చేయట్లేదు కదా. గుళ్ళకెళ్ళటం మానేస్తారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి బ్రహ్మను కొడతారు. బ్రహ్మని మిగతా దేవుళ్ళందరూ కొడితే అప్పుడు బ్రహ్మ వచ్చి, నాయనా ఇదంతా ఒక కళ అనుకో. ఒకటి మాత్రం ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు. నువ్వు ఎలా బాగుపడాలో నిజాయితీగా, నైతికంగా ఆలోచించు. అలా చెయ్యి తప్ప ఎప్పుడో మారుతుంది దేశం ఏదో మార్పు ఫస్ట్ నీలో ఉండాలి. నీలో మొదలవ్వాలి అని చెప్పడంతో ఆ స్టోరీ ఎండ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ మై కాన్సెప్ట్ ఆఫ్ పాలిటిక్స్. సో ఎవరు ఈ దేశాన్ని మార్చలేరు అనేటువంటిది మీరు చాలాసార్లు ఇప్పుడే కాదండి, కురుక్షేత్రంలో కూడా మార్చలేకపోయారుగా యుద్ధం జరగకుండా. రామాయణంలో కూడా రావణుని ఎవడో మార్చలేకపోయాడు. మార్చడం అనేది ఎక్కువ జరగదండి సాధారణ. ఇప్పుడు నేను లంచాలు తీసుకోకూడదని రాస్తే ఎవడన్నా మానేస్తాడా లంచాలు తీసుకోవడం? అందుకే పాప భీతి అని పెట్టారు. అంటే ఒక మార్గదర్శకత్వం ఉంటుంది కదా. పెద్దవారు అనుభవజ్ఞులు, సమాజాన్ని చూసినటువంటి వాళ్ళు చెప్పడం వేరేగా ఉంటుంది. దాని ఇంపాక్ట్ యూత్ మీద ఉంటుంది. ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్, అటువంటి యూత్ దాంట్లో 2 రకాలు ఉన్నాయండి. కోపం తగ్గించుకోవటం ఎలా అని చెప్తే వింటారండి. ఎందుకంటే అది పర్సనల్ ప్రాబ్లం కాబట్టి. లంచాలు తీసుకోవద్దు నువ్వు అని చెప్తే మాత్రం వినరండి. మోటివేషన్ ఒకటి వేరు. అది ఇండివిజువల్ గా పర్సన్ తనకు సంబంధించి బాగుపడటానికి చెప్పేదాన్ని మేము మోటివేషనల్ స్పీచ్ అంటాం. అంతే నిజాయితీగా బతుకు, నైతిక విలువలతో బతుకు, అమ్మాయిల వైపు చూడొద్దు, భార్య నీ జీవిత సహచర్యండి లేకపోతే భర్తే, ఇవి చెప్తే చాలేరా మాకు చాలా చెప్పేవాంటారు. తనకి సంబంధించిన నష్టం లేని పనులన్నీ వినటానికి మనిషి రెడీగా ఉంటాడు. లాభం వచ్చే సోర్సెస్ కట్ చేస్తా ఉంటే అంటే కరెక్షనల్ కూడా నువ్వు ఈ తప్పు చేసావు, ఇలా చేయకూడదు తప్పు అనుకోడు కదా. లంచం తీసుకోవడం తప్పని ఇలా ఎలా చేయొచ్చు? మీకు మార్పు కనిపిస్తోందండి మీరు మాట్లాడేటువంటి మాటలు, లేకపోతే మీరు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు, చాలా ప్రసంగాలు? ఉదాహరణకి నేను పొట్టి 5 feet 5 inches బాగా సఫర్ అయ్యాను. మా బ్రదర్స్ 3 పొడుగు నాకన్నా. అది చెప్పినప్పుడు ఆత్మన్యూనత ఆ రోజుల్లో అప్పుడే నేను రాయటం మొదలుపెట్టాను. మా ఫాదర్ చెప్పాడు, రాయటం వల్ల నీకు దండలు పడితే నువ్వు పొట్టి అన్న విషయం మర్చిపోతావు అని చెప్పి. అప్పుడే అద్భుతమైన డైలాగ్ రాశాను నువ్వు అమ్మాయిలకు చెప్పడం కోసం. నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా ఫేస్కి ఐశ్వర్యరాయ్ కాలేవు. ఐశ్వర్యరాయ్ కావాలంటే అదృష్టం ఉండాలి, కానీ మదర్ తెరెసా కావాలంటే మనసు ఉంటే చాలు అని చెప్పి రాశాను. దిస్ హ్యాస్ స్ట్రక్ ది యూత్. పుట్టివాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, పొళ్ళెత్తుగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్న అమ్మాయిలందరికీ ఇది బాగా స్ట్రైక్ అయింది. ఇలాంటివి బాగుంటాయి. ఇలాంటివి మా మోటివేషనల్ స్పీచెస్ వల్ల రోజుకి ఒక అరగంట చదివితే చాలు. రాత్రిపూట పడుకోబోయే ముందు డే అంతా చదువుకుంటా, కానీ పడుకోబోయే ముందు చదువుకుంటా. ఏ స్మాల్ టిప్ దట్ హెల్ప్స్. ఎలా చాలా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. దీన్ని జ్ఞానేంద్రియం అంటామండి. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నీ పేరేమిటి? నా ప్రశ్న దీంట్లోంచి లోపలికి వెళ్తుంది. ఇక్కడ న్యూరాన్స్ ఉంటాయి. ఆన్సర్ కర్మేంద్రియం నుంచి బయటకు వస్తుంది. ఎగ్జామినేషన్లో కూడా జ్ఞానేంద్రియం ద్వారా ప్రశ్న లోపలికి వెళ్తుంది, కర్మేంద్రియం ఆన్సర్ రాస్తుంది.
ఈ జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి అనుసంధానం మెదడు, న్యూరాన్స్ అని ఉంటాయి. అందులో యాక్టివ్ న్యూరాన్స్ ఉంటాయి. మీ పేరు అడిగితే గబుక్కుని ఈజీగా చెప్పేస్తారు. కానీ మీ తాతగారు అమ్మగారి పేరు ఏంటి అని అడిగితే చెప్పలేదు. ఎక్కడో ఉంటుంది అది. దాన్ని ప్యాసివ్ న్యూరాన్స్ అంటారు. వీళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు స్కూల్లో చదువుకొని ఇంటికి వచ్చి టీవీ చూస్తారు. తర్వాత భోజనం చేసి కబుర్లు చెప్పుకొని నిద్రపోతారు. ఈ పొద్దునుంచి చదివిన బాండ్స్ అని ఉంటాయి, యాక్సాన్స్ అని ఉంటాయి. యాక్సాన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. రాత్రిపూట లాస్ట్లో అది ఒక అరగంట సేపు చదువుకుని పడుకుంటే పొద్దునకి సాలిడిఫై అయిపోతాయి. ఓకే. ఇది నా ఎక్స్పీరియన్స్తో ఒక 100 పద్యాలు కంటతో చెప్పడం, న్యూటన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ నాకు కొద్దిగా గుర్తుంటానికి కారణం రాత్రిపూట చదువుకొని పడుకోవడం వల్ల బాండ్స్ కరెక్ట్గా అయిపోయి ఎంతసేపు చేస్తారు అది? అరగంట. అలాంటివి చెప్తే వాడికి హెల్ప్ అవుతుంది. అలాగే చిన్న పునశ్చరణ లాంటిది. పునశ్చరణ. ఆ మధ్యలో డిస్టర్బ్ అయిపోయి టీవీ సీరియల్స్లో డిస్టర్బ్ అయిపోయింది, మళ్ళీ కలిసిపోతుంది. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఇలాగే లోపలికి వచ్చారు కాబట్టి మా గదులన్నీ మంచి సువాసనతో ఉండుంటాయి. మీరు గమనించుంటారు. మనం మురిక్కాలో పక్కన కూర్చొని చదువుకుంటే చదువు ఎక్కదు. మురిక్కాలో పక్కన చదవలేం కదా. అదే మంచి వాసన అయితే ఎక్కుతుందిగా. అందుకే మా రూమ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత నా రూమ్స్ చూసే మీరు టేబుల్ లైట్ ఉంటుంది, చూసే ఉంటారు. లైట్ మాత్రం పుస్తకం మీదే పడుతుంది, మిగతా అంతా చీకటిగా ఉంటుంది. వెలుతురుగా ఉన్న గదిలో చదివితే మొత్తం ఇదైపోతుంది. సో చుట్టూ ప్రభావం పడదు. కళ్ళకి, ముక్కుకి, నోటికి, చర్మానికి, చెవులకి ఎలా చేయాలి పంచజ్ఞానేంద్రియాలు కాన్సన్ట్రేషన్ చెప్పాను అనుకోండి. దాంట్లో నష్టం ఏం లేదు కాబట్టి వింటారు. సో మురికాలంలో పక్కనే చదువుకునేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి కాబట్టి అది మారాలని కోరుకుంటాం మనం తప్పించి. నేను చెప్పేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చిన్న అగ్రత వెలిగించడం వల్ల నష్టం లేదు. మీరు అగ్రత కూడా ఉంది, స్టాండ్ చూసే ఉంటారు పక్కన. సో దిస్ ఆల్ మేక్స్. ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం ఎలాగ కర్పూరం వెలిగించి గంట కొడతాం, సౌండ్ బికాస్ వాసన మంచి కర్పూరం వాసన వస్తుంది, నోట్లో పటిక బెల్లం ఇస్తాడు వేసుకుంటాం. ఇలా పంచజ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేయటమే ఏకాగ్రత అంటాను. ఇలాంటివి వింటారండి మోటివేషనల్ స్పీచెస్ వల్ల, అలాంటి లాభాలు ఉన్నాయి. ఒక చిన్న ఆఫ్ బీట్ కూడా కాదు, మీకు సంబంధించిన ప్రశ్నే. మీరు చాలా కాలంగా ఈ నవలలు, కథలు, సాహిత్యపరంగా చేసేటువంటి దానిలో నుంచి ఇటు షిఫ్ట్ అయ్యారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషనల్ దీని ప్రకారం వెళ్తున్నారు. ఇక్కడ నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, జనాలకు ఉండేటువంటి డౌట్ ఏంటంటే, అసలు నేను ఎందుకు మానేశారు? మంచి నావల్స్ ఏడిలో. ఇప్పుడు నేను స్పాంటేనియస్గా అడగాల్సినటువంటి ప్రశ్న, మీ బోల్డ్ నవల్స్ ఉన్న సినిమాలకు వచ్చినాయి, వాటిని వెబ్ సిరీస్గా ఎందుకు చేసుకోకూడదు? లేకపోతే కొత్త ఏదైనా చేయొచ్చు కదా. అది కంప్లీట్గా మానేశాడు ఎందుకు? నేను మానే ప్రొడ్యూసర్స్ మానేశారు. నేను ఎందుకు మిమ్మల్ని తీసుకోవడమా లేకపోతే మీ మీద ఆధారపడవా? ఒక నవల యాజ్ ఇట్ ఈస్గా వెబ్ సిరీస్గా చేయాలంటే ఒక 4-5 ఎపిసోడ్ల కన్నా ఎక్కువ రాదండి. దాన్ని బాగా సాగదీయాలి. వాళ్ళ సొంత వెబ్ సిరీస్ అంటే వాళ్ళు ఇష్టమైనట్టు పెంచుకోవచ్చు. అలా ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి ఎండమూరి ఎందుకు? మేమే ఒప్పుకోరు కదా. ఎండమూరి ఒప్పుకోరు కదా. నేను ఒప్పుకుంటే నాకేం, నా సినిమాలు ఎన్ని తీయలేదు వాళ్ళు ఇష్టం. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఫిక్షనైజ్ చేస్తారు, కొంచెం ఎక్స్పాండ్ చేయాలంటే మాత్రం లూజ్ అయిపోతాయి. మనం బాగా వెల్ నిట్టెడ్గా రాస్తాం కదా నవల్స్. అలా ఏం లేదండి. ఇప్పుడు హిందీలో చాలా వెబ్ సిరీస్లు వచ్చినాయి. నవల్స్ బేస్డ్ ఒరిజినల్ నవల్స్ ని వెబ్ సిరీస్ గా చేసినటువంటి చాలా ప్రక్రియ ఉంటాడు. చాలా చాలా హిందీలో చెప్పినట్టు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆలోచించుకోవాలి. ఒక చిన్న కథని తీసుకొని వెబ్ సిరీస్ చేస్తున్నారండి, చాలా బ్రహ్మాండమైనటువంటి. సో మీరు సిద్ధం వెబ్ సిరీస్ కి? నాకేముందండి, ఎవరు వస్తే వాళ్ళకి ఎవరైనా రావడం కదా. ఫస్ట్ మానసికంగా మీరు కొన్ని పాబందీలు ఉంటాయి కదా, కొన్ని లిమిటేషన్ పరిమితులు పెట్టుకుంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? టీవీ సీరియల్స్ 104 ఎపిసోడ్స్ చేశాను కదా. తొలుద్దాం, భార్య గుణవతి శత్రువు చేసాం, ఆనంద బ్రహ్మ చేస్తున్నాం. వెబ్ సిరీస్ అంటే ఇట్ రిక్వైర్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఆఫ్ కోర్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా పేషెన్స్. స్క్రీన్ ప్లే రైటర్ చాలా ఇంపార్టెంట్ దానికి. ఎవరన్నా వెబ్ సిరీస్ చేద్దామని చెప్పి తీసుకుంటామని మొన్న వచ్చారు కూడా 2-3, బట్ అవన్నీ ఆల్రెడీ రైట్స్ ఇచ్చేసానని చెప్పి క్లోజ్ చేశాను. అంటే ఏంటంటే మీరు ఒక ప్లాట్ తయారు చేసుకుంటే చేయడానికి. వెబ్ సిరీస్ కోసం నేను ప్లాట్ తయారు చేసుకొని, నేను ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడూ ప్లాట్ తయారు చేసుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది నా దగ్గర స్క్రిప్ట్ చెప్పలేదు. వాళ్ళ నవల్స్ తీసుకోవటం. యూఆర్ ఓపెన్ ఇఫ్ సంబడి కమ్స్. మీ అంతటి మీరు ప్రయత్నించే ప్రొడ్యూసర్గా అలాంటి ఆలోచన లేదు. ఓకే, డైరెక్టర్గా కావాలంటే ఏదైనా ఓకేనండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, ఈ మేధస్సు, ఈ పదాలు ఇప్పుడు తరచుగా వినిపిస్తున్నాయి. భవిష్యత్ ఇంకా అదే. దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయి,
చాలా గూగుల్ లాంటి కంపెనీలు, అమెజాన్ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా మ్యాన్ పవర్ని తగ్గించుకుంటున్నాయి. భవిష్యత్తులో మానవ వనరులు అనేటువంటి విషయాన్ని పునర్నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రీడిఫైన్ ది హ్యూమన్ రిసోర్సెస్. మానవుల అవసరాలు, మనుషుల అవసరాలు తగ్గిపోతాయి మెకనైజేషన్ వల్ల అనేటువంటి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, మీరు ఎలా నిర్వచిస్తారు? దాదాపు 1000 years బ్యాక్ యుద్ధాలు వచ్చినప్పుడు మనుషులు కత్తులతో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చచ్చిపోయేవాళ్ళు. మీరు అన్నట్టు మెకనైజేషన్ వచ్చి ఆటం బాంబు, నేపాం బాంబు ఇవన్నీ వచ్చిన తర్వాత సైన్యం ఇంత అక్కర్లేదు అని వచ్చింది. ఇంకొక 10 years పోతే అసలు సైన్యం చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ డ్రోన్స్, అంటే ఇక్కడ నొక్కితే అక్కడ పేలిపోవడం ఇవన్నీ వచ్చేసినాయి కదా. నాగలి కనుక్కునే ముందు చాలా మంది తవ్వేవారు. తర్వాత నాగలి వచ్చిన తర్వాత ఒక నాగలి ఒక ఎకరాన్ని ఫ్యూ అవర్స్లో దున్నేస్తారు. మరి ఆ కూలీలందరూ ఏమయ్యారు? గనులు తవ్వేటప్పుడు బాంబు పెట్టి పేరిస్తే గని ఏర్పడుతుంది. అంతకుముందు తవ్వేవారు, వాళ్ళందరూ ఏమయ్యారు? కూలీలు. రిక్షాలు ఉండేవి హైదరాబాద్లో. ఆటోలు వచ్చిన తర్వాత రిక్షా వాళ్ళందరూ ఏం అవరండి. దీన్ని రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాశారు కురుక్షేత్రం కథలో. ఇంత యుద్ధం జరిగిన తర్వాత జరుగుతూనే ఉంటుంది కాబట్టి నడుస్తూనే ఉంటుందండి. ఇంటెలిజెన్స్ని మనం మార్చలేము, ఆపకూడదు కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏమవుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెంచేవాళ్ళు పెరుగుతారు, ఆ టెక్నీషియన్స్ పెరుగుతారు. మీరు అన్నట్టు వీళ్ళందరూ పోవచ్చాము. ఇది తాత్కాలికం అండి. కొత్త నాలెడ్జ్ వైపు, కొత్త చదువు వైపు, విద్య వైపు ప్రయాణించాల్సినటువంటి అవసరం. రైల్వే ట్రాక్లో ఒక ట్రైన్లో పట్టాలకి కింద వేసే సిమెంట్ అన్ని చప్టాలన్నీ తీసుకొస్తుంది. ఒక 2000 తీసుకొచ్చి ఇలా వదిలేస్తే వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంది. దాన్ని సిమెంట్ చేయటమే. ఇంతకుముందు 50 మంది మోసుకు ఆ కూలీలందరూ ఏమయ్యారు? వాళ్ళకి ఏమైనా ఉద్యోగం పోతుందని ఇది మానేయటం మంచిది కాదు కదా. ఇది మీరు ఇంకో ప్రశ్న అడగాలి యాక్చువల్గా నన్ను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కంప్యూటర్సే నవల్స్ రాస్తాయా అని అడగాలి. ఇప్పుడు చేస్తున్నారు కదా కానీ అది అంత వర్క్ అవ్వదండి. ఎందుకంటే చాలా కాలం క్రితం, దాదాపు 40 years బ్యాక్, ఆనంద బ్రహ్మలో ఒక రైటర్కి ప్రాబ్లం వచ్చి నాటకీయత 60%, క్యారెక్టరైజేషన్ 10%, డ్రామా 5%, హ్యూమరు, క్లైమాక్స్ అన్నింటి అనౌన్స్ చేసి ఒక మంచి నవల చెప్పు ఏదన్నా గతంలో ఉందా అంటే కంప్యూటర్ ఇమ్మీడియట్గా మహాభారతం అని చెప్తుందండి. ఇవన్నీ మహాభారతంలో ఉన్నాయి కదా. కాబట్టి కంప్యూటర్స్ 40 years బ్యాకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టా నేను. అలాగే తులసి దళంలో మెదడులో చిప్ పెట్టడం అనేది రాసినప్పుడు క్రిటిసిజం వచ్చింది, మెదడులో చిప్ పెట్టాను, ఇప్పుడు వచ్చేసింది కదా. సో ఎప్పుడైనా సరే రైటర్ ఆలోచించినంత ఫ్యూచరిస్టిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచించలేదు. సో దే ఆర్ నాట్ థ్రెట్ ఫర్ క్రియేటివ్ రైటింగ్. అంటే లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. ఇంతకుముందు నేను ఒక పేజీ రాసిన తర్వాత హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, తప్పులు ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ పేజీ మొత్తం రాయాల్సి వచ్చింది. కంప్యూటర్ సిస్టమ్ మీద స్పీడ్ చేస్తే అయిపోతుంది. సో ఇది అడ్వాంటేజ్. కట్ అండ్ పేస్ట్. మీరు చిరంజీవి గారి బయోగ్రఫీ, జీవిత చరిత్ర చక్కగా అందరూ జనరంజకంగా ఉంటుందని భావిస్తూ మీరు రాస్తే ఎలాగో. బయోగ్రఫీ అన్నారు కాబట్టి ఒక మాట చెప్తానండి. చెప్పండి. ఉత్తమ పురుషులు బయోగ్రఫీ రాస్తే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారా, బయోగ్రఫీ అంటారా అనేది నాకు ఇప్పటికీ డౌట్. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, షూటింగ్కి వెళ్ళాడు, ఆయన ఇచ్చేసాడు, ఆయన ఎలా చేశాడు, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు అనేది ఒక పద్ధతి. నేను వెళ్ళాను, నేను చేశాను, నేను పార్టీ పెట్టాను అనేది ఉత్తమ పురుషులు బయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ. దాన్ని ఆటోబయోగ్రఫీ అంటే ఆయనే రాయక్కర్లేదండి, మీరు రాసిన ఆటోబయోగ్రఫీ. కొంతమంది మీరు రాసేది బయోగ్రఫీయా ఆటోబయోగ్రఫీ అంటారు. ఇది ప్రాబ్లం. ఆటోబయోగ్రఫీ హీ రైట్స్ అండ్ ఐ రైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. ఆయన రాసినట్టు నేను రాస్తాను. అలా ఉండకపోవచ్చు, మీరు అలా రాస్తారని చెప్పలేదు. అలాగే రాస్తాను. అంటే ఇప్పుడు నేను రాసిన పుస్తకాలన్నీ అలాగే రాసా, ఎక్సెప్ట్ ఇస్కాన్ పుస్తకం తప్ప మిగతా నేను అనే రాశానండి. నేను వెళ్ళాను, నేను చేశాను, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. క్యారెక్టర్ ఎవరి గురించి అయితే చెప్తున్నావు అది నేను అనేటువంటి ఫస్ట్. చాలా అద్భుతం అండి. ఆల్ ది బెస్ట్. అండ్ దెన్ మీరు ఈ ఆల్ ది బెస్ట్లు ఇవన్నీ నమ్మరు కానీ, నేను నమ్మను కానీ, బట్ ఏదో అలవొక్క వచ్చేస్తుంటుంది. సో చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.